హలో అండి అందరికీ. రీసెంట్గా పులివెందుల్లో జెడ్పీటీసీ బై ఎలక్షన్ అనేది తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులకి అయితే దారితీసిందనమాట. ముఖ్యంగా చాలామంది వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటింగ్ వేయాలంటే వాళ్ళకి రక్షణ కల్పించే పరిస్థితుల్లో కూడా పోలీసులు లేరంటే అక్కడ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా చాలామంది వైసీపీ కార్యకర్తలు ఏంటి అంటే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేద్దాం అనుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఓట్లు వేరే వాళ్ళు వేసారనమాట. అంటే ఒక రకంగా రిగ్గింగ్ చేశారనమాట. దీని మీద తీవ్ర స్థాయిలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఫేక్ ఎలక్షన్, మా ఓట్లు వేరే వాళ్ళు వేయటమేందని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. అయితే దీన్ని నిలదీద్దామని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారు బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. అయితే ఈ సందర్భంగా వెంటనే అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చి వైఎస్ అవినాష్ రెడ్డిని తన ఇంట్లోనే లోనికి తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడమే జరిగింది. అంటే బయటికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేయడమే జరిగిందనమాట. అయితే ఈ సందర్భంలో వైసీపీ కార్యకర్తలు కొంచెం ఘర్షణకు లోనయ్యారు. అంటే ఎవరైనా కానీ అక్కడ ప్రజాస్వామ్య ఉల్లంఘన జరుగుతుంది, పోలీసులేమో అక్కడ వాటన్నిటిని ఏమీ అడ్డుకోవట్లేదు, పైగా అడుగుతున్న వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారనమాట. అయితే ఈ సందర్భంలో వైసీపీ కార్యకర్తలకి కొంచెం పోలీసులకి చిన్న వాగ్వాదం లాంటిది జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నారు కదా, ఈయన డిఎస్పీ అంట. అయితే ఈయన వైసీపీ కార్యకర్తలనే తీవ్ర స్థాయిలో హెచ్చరించారనమాట. కాల్చి పడేస్తా నా కొడుకల్లారా అని చెప్పేసి ఒక అసభ్య పదజాలాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. ఒక డిఎస్పీ అనే వ్యక్తి ఒక గౌరవప్రదమైన వృత్తి అనమాట, పోలీసు వృత్తి, లా అండ్ ఆర్డర్ కాపాడే వ్యక్తి. ఆయనకి ఉద్యోగం ఇచ్చింది ఏదైతే ప్రజల్ని కాపాడగలిగే కానీ ప్రజల్ని కాల్చిపడేయటానికి కాదు. అయినా కానీ తన బాధ్యత మరిచి వైసీపీ కార్యకర్తలని కాల్చిపడేస్తా నా కొడుకల్లారా అని చెప్పేసి తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తుంది. ప్రజల డబ్బులతో ఏదైతే జీతం తీసుకున్న డిఎస్పీ ఆఖరికి ప్రజల్ని దిట్టే పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏమి దొంగలు కాదు, టెర్రరిస్టులు కాదు, అంతర్రాష్ట్ర ముఠా కాదు. వాళ్ళు అయితే తమ అన్యాయం జరుగుతుంది కాబట్టి తమ నాయకుడిని బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పేసి ఆయన ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళని చెదరగొట్టే పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఒక డిఎస్పీ కాల్చి పడేస్తా నా కొడక అంటామని చెప్పేసి అది తీవ్ర స్థాయిలో వైరల్ అయిందనమాట. అంటే ఇట్లా పోలీసులు మరీ ఈ స్థితిగా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తే ఎలా అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట ఆయన మీద. ఏదేమైనా కానీ పోలీసులు తమ లిమిట్లో ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ ప్రజల్ని పోలీసులు తిట్టాలి, అలాగే ప్రజల్ని పోలీసులు కొట్టాలి అని చెప్పేసి ఎక్కడా లేదు. అవన్నీ కూడా కల్పించుకున్నాయి. కానీ ఏదో వీళ్ళ అధికారం లెక్క దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వైసీపీ వ్యక్తం అయితే చేస్తుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.